హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. తిరుమలలో దర్శనం టోకెన్ల దందాకు తెరలేపారు. శ్రీవారి మెట్టు మార్గం దగ్గర తిరుమల దర్శనం టోకెన్ల దందా సాగుతుంది. ఆటో డ్రైవర్లు, టీటీడీ సిబ్బంది కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీంతో టైం స్లాట్ దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. భక్తులకు అందాల్సిన టికెట్లు దారి మళ్లిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు భక్తులకు 3000 టోకెన్లు జారీ. తిరుమల నడకదారి శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు నిత్యం భక్తులు వెళ్తుంటారు. ఆ మార్గంలో ప్రతిరోజు 3000 టోకెన్లు భక్తులకు టీటీడీ జారీ చేస్తుంది. ఇచ్చే టోకెన్లో దళారీలు జోక్యం చేసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆటో వాలాలు, టాక్సీ డ్రైవర్లు నేరుగా పార్టీలను అక్కడికి తీసుకొచ్చి అక్కడ కౌంటర్ సిబ్బందితో మాట్లాడుకుని అడ్డదారిలో వారికి టోకెన్లు కేటాయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డదారిలో వచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నారని భక్తుల ఆగ్రహం. కొందరు భక్తులు అక్కడికి చేరుకున్నప్పటికీ క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇవ్వకుండా అడ్డదారిలో వచ్చిన వారికి టోకెన్లు ఇస్తుండడం వారికి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో అక్కడున్న విజిలెన్స్ అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా వారితో కుమ్మక్కై చర్యలు తీసుకోలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు టోకెన్లు జారీ చేస్తారని ఎంతో ఆశ పెట్టుకుని భక్తులు తిరుమలకు వస్తుంటారు. శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు తీసుకున్నట్లయితే ఈజీగా దర్శనం అవుతుందని భక్తులు భావిస్తున్నారు. అందుకే అక్కడికి చేరుకునే భక్తులకు ఈ రకంగా ముందుగానే దళారీలతో అక్కడికి వారి కుమ్మక్కై అడ్డదారిలో టోకెన్లు కట్టబెట్టడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.